చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు అని సొలొమోన్ భక్తుడు చక్కగా చెప్పారు. జ్ఞానులు ఘనతను వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు జ్ఞానము కలిగి ఉన్నావా, లేక అజ్ఞానములో ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని పరిశుద్ధ గ్రంథ బైబిల్ నిన్ను తెలియచేస్తుంది. అందుకని బైబిల్లో రాయబడినటువంటి దయచేసి ఆ మాటని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనములో రాయబడిన మాట. సామెతలు 3వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడినవంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, జ్ఞానులు చెప్పండి ఏం స్వతంత్రించుకుంటారంట? ఘనతను సంపాదించుకుంటారు. జ్ఞానులు అంటే జ్ఞానము కలిగిన వంటి వాళ్ళు. కొందరికి జ్ఞానం అనేది ఉండదు. ఏంటండి? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటారు. కొందరు మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, పద్ధతుల్లో కానీ, వారి ఆలోచనలో కొంచెం వారు వ్యతిరేకంగానే కనపడతారు, తేడాగానే అనిపిస్తుంది. కానీ సొలొమోన్ భక్తుడు చెప్పినటువంటి మాటని మనం చూస్తే, జ్ఞానులంట ఏం చేస్తారంట? ఘనతను వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మీరందరూ ఒక మంచి పని చేస్తారు. కొంతమంది దైవ సేవకులు చెప్తేనే చేస్తారు, కొంతమంది ఏమో మనకు బాధ్యత కాబట్టి మనం చేయాలని చెప్పి ఘనతను నొందేవాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్తే కానీ ఆ పనిని చేయరు. కొంతమంది చెప్పకపోయినా ఈ పని మంది కదా, మనం చేయకపోతే ఎట్లా అని కొంతమంది చెప్పినా చెప్పకపోయినా ఆ పనిని చేసి ఇతడు పర్వాలేదు అని ఒక ఘనతను నొందుతాడు. కొంతమంది ఏమో చెప్పినా చేయరు, చెప్పకపోయినా చేయరు. ఈ ఘనత మనకు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఈ రెండు మాకు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానులు మాత్రం ఘనతను నొందుతారు అని సొలొమోన్ భక్తుడు చక్కగా ఈ మాటని తెలియచేశాడు. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఏం చేశారంట?
నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే వెళ్ళారు. జ్ఞానులు అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచి తెలివి గల వాళ్ళు, మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు, జరగబోయేది, జరిగింది, వీటిని గురించి వాళ్ళు వివరించి తెలియచేస్తారు. వెంటనే వారు ఆ నక్షత్రాన్ని చూసి ఏం చేశారంట? లోకరక్షకుడు పుట్టాడు అని వాళ్ళు గ్రహించారు. జ్ఞానం గలవాడు, తెలివి కలిగిన వాడు వాటిని వెంటనే అబ్జర్వ్ చేసి ఆలోచన చేసి మొత్తానికి ఏదో జరిగింది, జరగబోతుంది అని ఆలోచన చేస్తారు. ఈ మొత్తానికి వీళ్ళు ఏం చేశారంట? వెళుతూ 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 మధ్యలోకి పోయేసరికి దారి చెప్పండి, మార్గంలో దారి తప్పిపోయారు. తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే వెళ్ళకూడని వంటి చోటికి వీళ్ళు చెప్పండి, వెళ్ళకూడదు అనే చోటికి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె మందిరానికి బయలుదేరి వస్తూ వచ్చే ఆమె రావాలి కదా, మందిరానికి రాకుండా పక్కన కొంత దూరం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక చోట ఉంటే ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె వెళ్ళి డోర్ తట్టితే డోర్ తీశారు. లోపలికి వెళ్తే భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈమె ఆ టయానికి వెళ్ళి వాళ్ళ గొడవను ఆపింది. ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు కొడుతున్నావు అమ్మాయిని అట్ట ఇట్ట అని చెప్పింది. మొత్తానికి భార్య కూడా తిట్టింది. నువ్వన్నా తగ్గించుకొని ఉండొచ్చు కదా అంటే, అప్పుడు భార్య ఏం చేసిందంటే, పనికి మంది ఇప్పుడు వచ్చిందబ్బా, తగాద పెట్టాల్సిందంత పెట్టేసి తెలియదన్నట్టుగా నంగనాసి వచ్చింది ఇక్కడికి అని చెప్పి అనిందంట. ఎవరిని? ఈ మధ్యలో ప్రార్థనకు వస్తుందే, వచ్చినామే వచ్చేసి ఉంటే వాళ్ళ గొడవలు వాళ్ళు చచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉండి. మొత్తానికి ఆ టైంలో ఈమె ఏం చేసిందంట? ఆ ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్యలో స్విచ్ పెట్టింది ఈమె. లేని ఫోన్ చేసిందంత ఈమె మరిచిపోయి ఆ టయానికి వెళ్ళింది, ఏమీ తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు మీరు చూడండి ఎలా కూర్చున్నారు. అసలు మాకేమి చెప్పడం, మాకేమీ తెలియదు అన్నట్టుగా ఆమె కూడా పాపం అక్కడికి వెళ్ళేసరికి అసలు రూపం బయటపడేసరికి అప్పుడు అర్థమైంది, అనవసరంగా నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఈ జ్ఞానులు కూడా వెళ్ళకూడని చోట వెళ్ళేసరికి అక్కడ ఏం చేశారండి? మీరు యేసుప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని మరలా తిరిగి నాకు వచ్చి చెప్పాలి. అవసరమా నీకు అక్కడికి వెళ్ళటం? విషయాలు కనుక్కొని మళ్ళీ చెప్పటం అవసరమా? నువ్వు ప్రార్థనకు రావాల్సిన వ్యక్తి ప్రార్థనకు రాకుండా పక్కింట్లో వెళ్ళాల్సిన అవసరం నీకేమొచ్చింది? అవసరమా నీకు? దేవుని వాక్యం అంటుంది, జ్ఞానులు చెప్పండి ఘనతను స్వతంత్రించుకుంటారు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఒక మంచి పనిని చేసి నలుగురిలో వాళ్ళు మంచి ఘనతను పొందుకుంటారు. బాబా భలే పని చేసావు అని చెప్పి వాళ్ళు నలుగురు మెచ్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట కూడా చూడండి. 34వ వాక్యం, 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను దీనుని ఎడల చెప్పండి ఏం చూపేవాడంట? ప్రైజ్ ద లార్డ్. దీనుల ఎడల ఆయన ఏం చూపేవాడు? దయ చూపుతాడు. మనం ఎంత నెమ్మదిగా ఉంటామో, ఎంత మంచిగా ఉంటామో, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటామో, దైవ భయము కలిగి ఉంటామో అంతగా దేవుడు మన మీద తన దయను చూపుతాడు. దేవుడు మన ఎడల దయ చూపాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన దయను పొందుకునే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో మరియమ్మ తల్లిని గురించి రాయబడిన మాట ఏంటంటే, నీవు కృప పొందిన దానవు,
దయాపాప్తురాలవి అంటారు. ఎందుకని? ఆ ఘనత ఎవరికి చెప్పండి? ఆ గొప్ప ఘనత ఎవరికి వస్తుందండి? వస్తుందా? ఆ ఘనతను వస్తుందా? ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని మందిరంలో ఘనతను పొందుకోవాలి. నువ్వు దేవుడిచ్చే ఘనతను పొందుకోవాలి. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి దొరుకుతుందండి? కొంతమంది చూడండి, ప్రతి శనివారం ప్రతి ఆదివారం మానుకోకుండా ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పడేసి దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకని చెప్పండి? ఎందుకని? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళని, ఏమ్మా రావచ్చు కదా, ఏమయ్యా రావచ్చు కదా, అట్లా ఉంటే ఎట్లా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? తిరిగి మరలా, నువ్వు పోతున్నావుగా చాలులే, నువ్వు పోతే చాలు, మేము వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. అంటే అర్థం ఏంటి? ఈయనకి ఎక్కడో పుచ్చుకుంది, ఈమెకు ఎక్కడో చెప్పండి, వీళ్ళ విషయాల్లో వీళ్ళకి ఎక్కడో కూర్చుకుందనమాట. ఏదో విషయాల్లో వీళ్ళకి ఎక్కడో కొంచెం పాపం దెబ్బతిని ఉంటారు. అందుకని వీళ్ళేమంటారు? నువ్వు వెళ్తున్నావుగా ప్రతి శనివారం, నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తున్నావుగా చాలే, వెటకారమైనవంటి మాటలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని చక్కగా రాయబడిన మాట ఏంటంటే, అపహాసకునకు ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన ఏం చూపుతాడంట? దయ చూపుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 35వ వచనం చక్కగా రాశాడు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు ఏమైపోతారంట? చెప్పండి, ఏమైపోతారండి? అవమాన పాలు పడతారు. బుద్ధిహీనులు ఏమైపోతారంటే అవమాన పాలు పడతారు. చెప్తే వినరు, వాళ్ళకు వాళ్ళు అర్థము చేసుకోరు, చివరికి అవమాన పాలైపోతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్రం మరలా కనపడింది. దానికి అర్థం ఏంటంటే పోగొట్టుకున్న కృపను మరలా పొందుకున్నట్లుగా. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరమై ఆయన కృపను కోల్పోయి ఉన్నట్లయితే ఈ రాత్రి మరలా ఆయన కృపను పొందుకోవాలని దేవుని వాక్యము తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా నువ్వు పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో నీవు నిలబడాలి. దేవుని సన్నిధిలో నీవు నిలబడి ప్రార్థించాలి, పట్టుదల కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమానమును చెప్పండి అవమానం భరితులవుతారంట. అందుకని అవమాన పాలు కాకూడదు, నిందల పాలు కాకూడదు. ఒక మంచి పనిని చేసి ఘనతను పొందాలి. ఒక చెడు పనిని చేసి సంఘములో సమాజంలో తలదించుకునేటట్లు నీవు చేయకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూద్దాం మొదటి మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. 13-14 వచనం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుని వాక్యం మనకు ఎక్కడి నుండి విడిపిస్తుందంట? మరణ పాశములో నుండి మనలను నడిపిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన స్థితిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. వాక్యం వినుట వలన, ఉపదేశము దేవుని మాట వినుట వలన. అంతే, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదండి. శుభ్రంగా దేవుని సన్నిధికి వచ్చి శుభ్రంగా కూర్చొని ఆయన మాట వింటే చాలు. ఆసక్తి చెప్పండి, ఆసక్తి చూపిస్తావు. పనికిమాలిన వీడియోలు నువ్వు చూడటానికి ఆసక్తి చూపిస్తావు, దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రం అశ్రద్ధగా ఉంటావు.
పనికి మాలిన దాని కొరకు ఎక్కువ ఆసక్తి. కొందరిని చూసినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఏంటండి, ఆ పాస్టర్ గారు సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు మేము పోయేలోపు. పాస్టర్ గారు ఇట్టంటోళ్ళు మాటలు బాగా వింటారండి. ఇట్టంటోళ్ళు మాటలు బాగా వింటారు. ఎందుకు? నాశనకరమైన గుంటలో పట్టడానికి. చదవబడిన వంటి విషయాన్ని మనం చూస్తే ఈ 14వ వచనంలో రాయబడిన మాట ఏంటండి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, జ్ఞానుల ఉపదేశము. చెప్పండి, జ్ఞానుల యొక్క ఉపదేశము జీవపు ఊట. దేవుని సేవకుడు బోధించే ప్రతి మాట ఎటువంటిదంట? జీవపు ఊట లాంటిది. జీవపు ఊట. ఊట అనేది ఎలా ఉంటుంది? ఏంటంటే నీళ్ళు తోడుతూ ఉంటే, చెప్పండి, చిన్నప్పుడు ఈ ఎద్దులు, మేకలు, గొర్రెలు, బర్రెలు మేపుకునే దానికి పోయేవాళ్ళం. పోయినప్పుడు అక్కడక్కడ పెద్ద పెద్ద వాగులు, గుంటలు ఉంటాయి కదా, నీళ్ళు ఉంటాయి వాగులాగా. తాగేదానికి నీళ్లు ఉండవు. అందులో బర్రెలు, ఆవులు, పశువులు అన్నీ ఉంటాయి. ఆ నీళ్లు తాగలేం కదా. అందుకని ఆ పక్కన ఒడ్డు పక్కన ఏం చేసేవాళ్ళం, చిన్న గుంట లోడి ఆ తర్వాత ఆ మురికి నీళ్ళంతా బయటకు కొట్టేసేవాళ్ళు. ఆ కొడతా ఉంటే నీళ్ళు, చెప్పండి, ఏం చేస్తుంటాయండి? ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్లు అవి? ఆ బురద నీళ్ళే. కానీ అక్కడ బురదగా కనిపిస్తుంది, కానీ మన ఇక్కడ లోడిన గుంటలో స్వచ్ఛమైన నీళ్లు బయటికి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. తోడెక్కుంది, చెప్పండి, తోడెక్కుంది. ఆ నీళ్లు స్వచ్ఛమైనదిగా తెల్లగా నీట్గా వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని సొలొమోను భక్తుడి మాట చెప్పాడు, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట లాంటిది. పెద్దలు చెప్పేవంటి మాటలు జాగ్రత్తగా వినాలి. పెద్దలు ఎందుకంటారంటే వాళ్ళు అనుభవించిన వంటి అనుభవపూర్వకంగా వాళ్ళు మాట్లాడతారు. ఏంటండి, ఒకప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలే, పిల్ల శాస్త్రాలు చేశారు, పెద్దోళ్ళు అయ్యారు, వాటిని మానుకున్నారు. కుటుంబ బాధ్యత, వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా వారు గుర్తు చేసుకొని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఆ స్థితిలోకి వెళితే నష్టపోతారని వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకు హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అందుకని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. అందుకని నేను రాసుకున్న వంటి మాట ఏంటంటే, ఇతరులను శాశ్వత జీవమునిచ్చే దేవుని దగ్గరికి తేవాలంట మనం. మొదటి మాట నేను రాసుకున్నది ఏంటంటే, ఇతరులను శాశ్వత జీవమునిచ్చే దేవుని యొద్దకు మనము తీసుకురావాలి. నువ్వు జ్ఞానవంతుడివైతే, నువ్వు జ్ఞానవంతురాలువైతే, వాక్య ఉపదేశమును బట్టి నువ్వు అనుసరించినట్లయితే, అనుసరిస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? అనేక మంది ప్రజలను, ఇతరులను అనేకులు ఏం చేయాలంట? శాశ్వత జీవమును ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం ఏం చదివాము? జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. మరి దేవుడు ఎవరంటే శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నాలాగా మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు, ఇంకొకలాగా మాట్లాడేటట్లు నేను మాట్లాడకపోవచ్చు. ఏంటండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, ఒక్కొక్కరు ఒక రీతిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు.
ఎవరు మాట్లాడిన దేవుని వాక్యమే. కానీ దేవుడు ఎవరి నోటి ద్వారా ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చెట్టు ఎంత పెద్దదైనా, చెప్పండి, చెట్టు ఎంత పెద్దదై విశాలంగా పెరిగి పెద్దదైనా దానికి ఏరు ఎక్కడ ఉంటుంది? మొదలు ఎక్కడ ఉంటుందండి? భూమి మీదనే. దానికి మొదలు భూమి లోపలికి వెళ్ళిపోద్ది. ప్రైజ్ దల్లా. అది మహా వెళితే ఒక 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు లోతు కంటే ఎక్కువగా పోదు. ఎక్కువగా ఉంటే 3 అడుగులు లోతు అనుకోండి. 3 అడుగుల లోతులో ఉన్న చెట్టు ఏంటండి, కనీసం విశాలంగా ఒక 50 అడుగులు స్థలము నీడనిచ్చేంత విస్తారంగా ఉంటుంది. అంత పెద్ద చెట్టు విపరీతంగా అది పెరిగి ఉన్నా కూడా అది ఒకే చోట భూమి మీదనే మొదలు ఉంటుంది. ప్రైజ్ దల్లా. బైబిల్ ఒకటే, బైబిల్లో ఉన్న వాక్యము ఒకటే. కానీ దేవుడు తను ఏర్పరచుకున్న సేవకుని ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క మాటను ఆయన విస్తరింప చేస్తాడు. ప్రైజ్ దల్లా. ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో విన్నవారికి మాత్రమే అది తెలియచేస్తుంది. ప్రైజ్ దల్లా. అందుకని ఈ మొదటి మాటను నేను రాసుకున్న మాట ఏంటంటే, ఇతరులను శాశ్వత జీవమునిచ్చే దేవుని యొద్దకు తీసుకురావాలి. ప్రైజ్ దల్లా. ఎందుకని? జ్ఞానులు, చెప్పండి, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. కనుక నువ్వు ఘనతను పొందాలంటే మనుషుల ఘనత కాదు, డబ్బు ధర వచ్చే ఘనత కాదు, నశించిపోతున్న ప్రజలను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి అప్పుడు నువ్వు ఘనతను పొందాలి. ప్రభువా, ఇదిగో ఈరోజు ఒక ఆత్మను తీసుకొచ్చే కృపను నాకు నీవు ఇచ్చావు. ప్రైజ్ దల్లా. అప్పుడు దేవుడు ఏమంటారు? నీ ముఖం 7 చెవులే ఎట్టో తెచ్చావు అంటాడా? అండు. ఏమంటాడు తెలుసా? భలే నమ్మకమైన దాసుడు, భలే నమ్మకమైన దాసురాలా. చూసావా? దేవుడు వెంటనే ఒక వ్యక్తిని నువ్వు తీసుకొని రావటం వలన దేవుడు నిన్ను గణపరుస్తున్నాడు. గణపరిచినప్పుడు నువ్వేం చేయాలి? ఉబ్బిపోకూడదు, కాళ్ళ ఎగరేసుకోకూడదు. నిన్ను నీవు తగ్గించుకొని ఇంకనూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అందుకని సొలొమోను భక్తుడు చాలా చక్కగా ఈ మాటను చెప్పాడు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. మీరు జ్ఞానము కలవాళ్ళైతే, దేవుని ఘనతను పొందుకోవాలని ఆశించినట్లయితే, కోరుకున్నట్లయితే, ఇతరులను శాశ్వత జీవమునిచ్చే దేవుని దగ్గరికి నువ్వు వాళ్ళను తీసుకొని రావాలి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? ఘనపరుస్తాడు. భలే నమ్మకమైన మంచి దాసులు దాసురాలని చెప్తాడు. ప్రైజ్ దల్లా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 8వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వాక్యం. ఏంటండి? ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు? జ్ఞానుల కోపము చల్లారుతుందా? చల్లారుచునా? ఎవరు? అది గట్టిగా చెప్పాలా. జ్ఞానులు ఏం చేస్తారంట? ఒక వ్యక్తి నీ మీద కోపడుతున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? తెలివిగా జ్ఞానంగా వ్యవహరించాలి. ఆడు మూర్ఖుడు,
ఆమె మూర్ఖురాలు. ఆమె మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడావు అనుకో, అక్కడ ఏమవుతుంది ఇంకా చెప్పండి? వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెద్దదైపోద్ది. అదే చెప్పాను కదా, ప్రార్థనకు వచ్చామో కాముక మందిరానికి రాకుండా పెట్టాల్సిందంత పెట్టింది, మర్చిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఆడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఏమనింది ఈమెకి? పెట్టాల్సిందంత పెట్టేసి నంగనాసిలాగా వచ్చి ఏం తెలియదు అన్నట్టుగా ఎందుకు గొడవ ఆడుతున్నారంటవా అనేసరికి ఘనత వచ్చిందా, పరుగు పోయిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. మనము జ్ఞానము గల వాళ్ళంగా మార్చబడాలి. ఆ జ్ఞానం గల వాళ్ళకు మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి. వాక్యానుసారంగా మనము నడిపించబడినప్పుడు మనం ఏం చేస్తాము చెప్పండి? ఏం చేస్తాం? అన్నీ మనకు తెలిసిపోద్ది. నిదానించుట వలన, ఆలోచించి మాట్లాడుట వలన మనకు ఏం కలుగుతుందంటే కొంచెం మనకు అన్నీ అర్థమవుతుంది. ఏంటండి? ఇప్పుడు కారు నడిపేవాడు ఉంటాడండి. కారు నడిపేవాడు ఏం చేస్తాడు? తాను నడిపే బండి అయితే తనకు తెలుస్తుంది, స్టీరింగ్, బ్రేకులు ఏంటండి ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది అతనికి తెలుసు. కొత్త బండి ఎక్కామనుకోండి, ఎక్సలేటర్ మీద కాలు పెట్టినా కొట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, కొత్త బండి ఎలా ఉంటుందండి? చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం టచ్ చేసిన వెళ్ళిపోద్ది సర్రన. కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు ఎట్లుంటారు విశ్వాసులు చెప్పండి? అసలు మామూలుగా ఉండదు. ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ కూడా కాదు. ఫాస్ట్ సర్వీస్ మామూలుగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నమ్ముకున్న కొత్తలో ఇంట్లో వాళ్ళందరినీ లేపుతారు, లే టైం అయిపోతుంది, ప్రార్థనకి వెళ్ళాలి. ఓ సంవత్సరం గడిచిన తర్వాత అందరు కలిసి ఏమో లేపాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అందరు లేపింది కదా, అప్పుడు ఏమో లేపాల్సి వస్తుంది. లే ప్రార్థనకి వెళ్తామంటే ఇంకేముంది, దారి చూపించాను కదా మీకు, మీరు వెళ్ళండి. కొత్త కాస్త పాత అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానంగా వ్యవహరించాలి, జ్ఞానంగా. అందుకని చక్కగా రాయబడిన మాటలు మరొకసారి చదివిన మాటని, జ్ఞానులు కోపమును చల్లార్చుదురు. మొదటి మాట కూడా పైన చదవండి. అపహాసకులు ఏందంట? అపహాసకులు పట్టణమును ఏం చేస్తారంట చెప్పండి? ఏం చేస్తారు? అపహాసకులు కుటుంబాన్ని కూడా తలకిందులు చేసేస్తారు. కాళ్ళు పైకి లేపి ఇటు తలకై కింద పెట్టి చెప్పండి, మీరేంది అట్లా నిలబడ్డారంటాడు వీడు. మామూలు కాదు ఈ రోజుల్లో. వాడు తలకై కింద పెట్టి కాళ్ళు పైకి లేపి చెప్పండి, భూమిని మోస్తున్నట్టుగా నిలబడతాడా? ఏమై అటు నిలబడ్డా అంటే నేను కరెక్ట్గానే ఉన్నాలే, నీకు కళ్ళు కనపడట్లేదు అంటాడు వీడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆడ గేట్ కాడ నిలబడుకొని ఉంటే ఒక ఆయన ఫుల్గా దాగి వెళ్తున్నాడు. వెళ్తా నన్ను చూసి అంటాడు, ఎవరు నువ్వు అన్నాడు. ఏంటండి? నన్ను చూసి ఎవరు నువ్వు అన్నాడు. పాస్టర్ గారిని అయ్యా అన్న. అవునా? ఏంటండి? అది కూడా ఎట్టా? ప్రైజ్ ది లార్డ్. వెనకాల ఆటోడు వచ్చి కీక్ 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 అని వాడు కొడుతుంటే, పాస్టర్ గారని తెలియదా నీకు అని ఆటో వాడికి చెప్తాడు. వాడికేం తెలుసు? పాస్టర్ గారికి నేను నమస్కారం చేస్తున్నాను, పక్కకు పోవాలని తెలియదా నీకు? ఇంటికి వా, తర్వాత చెప్తా అంటున్నాడు మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
తాగినప్పుడు ఎవరు ఏంటనేది కూడా గుర్తురాదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోతుంటే నేను బ్రష్ చేసుకుంటాడు ఉంటే, పాస్టర్ గారండి రాత్రి ఏమైనా అన్నానా నేను నీకు? ఏమనలేదు కదా అంటున్నాడు. తాగిన మత్తులో నేనేమైనా నిన్ను అన్నానేమో, క్షమించండి అని అంటాడు. మళ్ళీ పొద్దున్నొచ్చి తాగుబోతాడు మేలు కదా, వాడన్న కృతజ్ఞత కలిగి మరలా వచ్చి క్షమించాలంటున్నాడు. నువ్వు మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడవు. ఎందుకని? బెండకాయ ముదిరిపోయిందని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, జ్ఞానులు చెప్పండి ఏం చేయాలంట? దేవుని పిల్లలు ఇతరుల యొక్క కోపమును చల్లార్చే స్థితిలో నువ్వు అంటే అర్థం ఏంటి? సమాధానపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. అది ఎంత పెద్ద గొడవైనా సరే నువ్వేం చేయాలి? ఎక్కువ తగ్గించరే. చెప్పండి ఏం చేయాలండి? వారిని నీవు సమాధానపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. సమాధానపరిచే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని అపహాసకులు ఏం చేస్తారంట? పట్టణాన్ని, కుటుంబాన్ని తల్ల కిందలు చేసేస్తారు, సమస్యలకు గురి కలుగు చేస్తారు, సమాధానం లేకుండా చేసేస్తారు. కానీ మనం మాత్రం ఏం చేయాలి? మనము చెప్పండి, ఇతరుల యొక్క కోపమును చల్లార్చే వ్యక్తులుగా ఉండాలి. వాడు ఎంత కోపిస్తుడైనా దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా సమాధానంగా వాళ్ళతో మాట్లాడే స్థితిని మనం సంపాదించుకోవాలి. ఆ స్థితికి రావాలంటే దేవుని వాక్యాన్ని నీవు వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో నీ జీవితంలో ఆటోమేటిక్గా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, రెండో మాట ఏం రాసుకున్నారు? కోపమును చల్లార్చుదురు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు అంటే ఎవరు? అదే ఎవరు జ్ఞానులు? ఏందట్టు చూస్తున్నారు? మా ఇటు చూడండి. హల్లెలూయా. ఎవరా జ్ఞానులు? ఎవరు? ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం వాళ్ళు కాదు, ఇక్కడ కూర్చున్న మీరే. ప్రైజ్ ద లార్డ్. ఆ జ్ఞానులు మిమ్మల్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి మాట ఏం చెప్పాను? ఇతరులను శాశ్వత జీవమునిచ్చే దేవుని దగ్గరికి మనము నడిపించాలి. రెండోది చెప్పండి, కోపపడు వారిని, వారి కోపము నీవు చల్లార్చే వ్యక్తిగా ఉండాలి. అంటే ఇద్దరు తన్నుకుంటున్నారనుకో, వాడికి ఒక కర్ర, వీడికి ఒక కర్ర ఇచ్చేయాలి, కొట్టుకోండి అని. అది కాదు మన పని. వాళ్ళిద్దరిని సమాధానపరిచే వంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే, ఒక కుటుంబం సమస్య మధ్యలో ఉంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసి సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. అరే పలాని వ్యక్తి వచ్చాడు, పలాని అన్న వచ్చాడు, పలాని అక్క వచ్చింది, ఆ రోజు ఆ టైంకి ఆమె రాకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయేది అని చెప్పి రేపటిని నీ గురించి నిన్ను ఘనతను కలుగుతుంది. కొంతమంది వచ్చాడు దుర్మార్గులు వచ్చి మా ఇంట్లో స్విచ్ పెట్టి పోయింది. అది కాదు మనకు ఉండాల్సింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో మాటను కూడా మనం దయచేసి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 4వ వాక్యం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఎటువంటి మనస్సు ఉండాలి?
హల్లెలూయా. ఉన్నారా? చెప్పండి. మీ మనస్సు లేక మీరు ఎక్కడ ఉండాలంట? ఎలాంటిదై ఉండాలి? నేను రాసుకున్నాను, మీకు చెప్తాను. ప్రలాపించు వారిని ఆదరిస్తారు. ఎవరు? జ్ఞానులు. ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళి వారిని నువ్వు, దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంట? ఆదరించే వ్యక్తిగా ఉండాలి. ఆదరించాలి కానీ ఇంకా కాస్త మంట పెట్టకూడదు. ఏంటండి? వాళ్ళకి కాస్త చిచ్చు పెట్టి ఇంకా కాస్త పెద్దగా చేయకూడదు. అందుకని చక్కగా రాయబడిన మాట ఏమని? జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య అద్దె. ఇప్పుడు చెప్పండి, రెండు కనిపిస్తున్నాయి. ఏంటి? క్వశ్చన్స్ ఉంది, ఆన్సర్ కూడా అక్కడే రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఎటువంటి మనసు మీకుంది? ఏంటండి? ఇక్కడ చక్కగా చెప్పాడు కదా, జ్ఞానుల మనసు ఏమో దుఃఖపడు వారి ఇంటి మీద ఉంటుందంట. వాళ్ళు బాధపడతా ఉంటే రే వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్దాం, కనీసం మాట్లాడదాం, వాళ్ళని కొంచెం ఓదారుద్దాం, పాపం ఎలా ఉన్నారో ఏంటని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ కింద ఉన్నాడు చూడండి, ఈ కింద ఉన్నది ఎవరు? అదే కింద ఉన్నది ఎవరు? ఏందో చదవటం కూడా మానేశారు. ఎక్కడ ఉంటారంటే బుద్ధిహీనుడు ఎక్కడ ఉంటాడండి? తాగుబోతాడు ఎక్కడ ఉంటాడు? ఇది మాత్రం కరెక్ట్గా చెప్తారు బ్రాంతి షాప్ దగ్గర. ఏంటంటే తాగుబోతాడు ఎక్కడ ఉంటాడంటే బ్రాంతి షాప్ దగ్గర. పేకాటాడు ఎక్కడ ఉన్నాడంటే ఊరు బయట చెట్లలో. ఏంటండి? మరి బుద్ధిహీనులు ఎక్కడ ఉంటాడంట? చెప్పండి, ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు మీరు చెప్పండి. జ్ఞానము కలిగిన మనసు కలిగిన వాళ్ళ, జ్ఞానుల మనస్సు కలిగిన వంటి వాడివే లేకపోతే బుద్ధిహీనుడివే? ఈ రెండిట్లు మనం పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరమగీతంలో ప్రసంగిలో ఈ మాటను చక్కగా తెలియచేశాడు. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీదనే ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరండి? జ్ఞాని, జ్ఞానము కలిగిన వంటి వాడు. ఆయన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో చెప్పండి, వాళ్ళ మధ్యలో ఉంటాడంట. ఇద్దరు ముగ్గురు అంటే ముగ్గురు పేకాట ఆడేవాళ్ళు కూడా ఉంటారు, తాగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మధ్యలో కాదు, జ్ఞానముగా భయముతోనూ భక్తితోనూ వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ఎవరైతే నడిపించబడతారో వాళ్ళ మధ్యలో అయినా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలంటే ఆ కుటుంబంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? ఆయనకి ఇష్టకరమైన వ్యక్తిగా మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య నేను బజార్కి వెళ్తే నేను ఒక చోట ఒక వస్తువు కోసమని అక్కడికి వెళ్ళాను. బైక్ నిలబెట్టేసి బైక్ మీద కూర్చొని ఉన్నాను. ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. వాసనేమో కమ్మగుంది. తిందామంటే డబ్బులు చెప్పండి. వాసన చూస్తేనేమో కమ్మగుంది, తిందామంటే డబ్బులు లేవు. పరలోకం కూడా అట్లాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మామూలుగా ఉండదు.
కానీ వెళ్ళటానికి అవకాశం కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మెలుగు కలిగి ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా నిలబడాలి. అందుకని మొదటిగా మనం చదివాం 3వ అధ్యాయము 35వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? జ్ఞానులు ఘనతను, చెప్పండి, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. దేవుడిచ్చిన కాస్త కూస్త జ్ఞానాన్ని నువ్వు కోల్పోకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని నీవు కోల్పోకూడదు. ఆ జ్ఞానము ద్వారానే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కృప దాన్ని కోల్పోకుండా నీకు తెలిసిన మాటలు చెప్పి ఇతరులను దేవుని దగ్గరికి నీవు తీసుకురావాలి. శాశ్వత జీవమునిచ్చే దేవుని దగ్గరికి నీవు తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, జ్ఞానులు ఏం చేస్తారంట? జ్ఞానులు కోపమును, చెప్పండి, జ్ఞానులు కోపమును చల్లార్చుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ మాట ఏం చెప్పాను? చెప్పండి, 3వ మాట ఏం చెప్పాను? జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలంటే ప్రలాపించు వారిని ఓదార్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఓదార్చాలి కానీ వారిని ఇంకా నువ్వు దుఃఖము పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని జ్ఞానులు ఎక్కువగా ఘనతను నొందుతారు. అందుకని నువ్వు దేవుని సన్నిధిలో ఘనతను నొందేదానికి ప్రయత్నం చేయాలి. ఒక మంచి పేరును సంపాదించుకోవాలి. జీవితకాలం బ్రతికినంత కాలం ఒక మంచి పేరు. ఏంటండి, నీకు డబ్బు ఎంతున్నా, ఆస్తి ఐశ్వర్యం ఎంతున్నా అవి దేనికి పనికిరావు. నువ్వున్నా చనిపోయినా నువ్వు చేసిన న్యాయ తీర్పులు నలుగురిలో, చెప్పండి, ఆ ఘనత ఎప్పటికి కూడా పోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. జుబాధిపతి, మీరు నమ్మదగిన దేవుడు. మా ఎడల మీరు ఉద్దేశించిన వంటి ఉద్దేశం మా ఎడల నెరవేర్చబడినట్లు, మీ చిత్తాన్ని నెరవేర్చేబడిగా మేము ఉండున్నట్లు మీ కార్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఆ ఘనతను మాకు కావాలి. ఆ ఘనతను మేము పొందుకోవాలి. ఆ ఘనతను మాకు కావాలంటే ఇతరులను నీ దగ్గరికి నడిపించే వారముగా ఉండాలని ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి వారి కోపమును చల్లార్చే వారమై ఉండాలి. ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళి వారిని ఆదరించే వారమై ఉండాలని నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. మాట్లాడిన ప్రతి మాటను కూడా మా హృదయాలలో నాటపడినట్లు నీ గొప్ప కార్యములు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల చాట మరుగుపరిచి విశేషమైన మీ కృపతో నింపి కనికరించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.